జిల్లా రామాయంపేట మండల్ డి ధర్మారం పిఎస్సిలో ఈరోజు ఆశా వర్కర్ల ధర్నా చేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి 15 రోజుల సమ్మె వేస్తే టెంట్ కింట్లకు వచ్చి మరి ఫిక్స్డ్ వేతనం చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సంవత్సరం దాటింది, సంవత్సరము అయిపోయింది. సంవత్సరం దాటినా కానీ మరి ఆశా వర్కర్ల పరిస్థితి మాత్రము అంతానే ఉంది తప్ప ఏడేసిన గొంగడ ఆన్నే ఉంది. మరి పట్టించుకొని అసెంబ్లీలో మరి ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీలో ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఇక్కడ అధికారుల ఒత్తిళ్లు బాగున్నాయి, బెదిరింపులు బాగున్నాయి. ఇవన్నీ మానుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఏది వద్దంటామో అది ఖచ్చితంగా వీళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారు. రిఫరెన్స్ సర్వే పోయినసారి వేసినాయి డబ్బులు రాలేవట, ఈసారి వేసినాయి ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. మరి పోయినసారి ఎవరు ఇవ్వాలి, పోయినసారి ఈసారి కలిపి ఒకటేసారి ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఒక ఆఫీసరు లేకపోతే మరి ఉన్నవాళ్ళు లెటర్ తీసుకోరు, కింద పాడేస్తారు. మాకు సంబంధం లేదని చెప్పి ఈ డి ధర్మారంలో బాగా జరుగుతుంది. ఇట్లాంటివి కూడా ఎవరున్నా ఏం లెటర్ ఇచ్చినా తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒత్తిళ్ళన్నీ మానుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాం. వాళ్ళు ఏ పని అయితే చేయాలని ఉందో ఆ పనే చేపియాలి తప్ప అదనపు పనులు చేస్తే అదనపు వేతనం కూడా వీళ్ళే సొంతంగా వేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢేల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీకి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ డిసెంబర్లో వాళ్ళ బస్సు జాత కూడా జరుగుతుంది. ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష కాదు అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. చెప్పు, నేను చేంజ్ చేస్తాను. నమస్తే సార్, నా పేరు లక్ష్మి. మాది నిజాంపేట సబ్ సెంటర్. అయితే మండల్ కూడా నిజాంపేటే. మేము 19 సంవత్సరాల నుంచి మేము ఈ ఆశా వర్కర్గా ఈ డ్యూటీలు చేస్తున్నాము. కాకపోతే మాకు పనికి దగ్గర పారితోషికం అనేది లేదు. మేము ఎంత చేస్తే అంతే. మాకు ఇవాళ డెలివరీ కేసు లేకపోతే అన్న కట్ చేస్తారు. ఇప్పుడు పిఎన్సీ దర్శనాలు కూడా లేకుండా మాకు సాలరీ అనేది కట్ అవుతుంది. ఆ కట్ కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మాకు న్యాయబద్ధంగానే మేము పోరాటం చేస్తున్నాము. మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. మేము సబ్ సెంటర్ డ్యూటీలు చెయ్యం, సబ్ సెంటర్ డ్యూటీలు వేస్తున్నారు. అప్పుడు కూడా మేము చెయ్యమని కూడా ఇదే గొంతెత్తి చెప్తున్నాము. అదే మాకు ఫాలో కావాలని మేము అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చేసి పోయిన సంవత్సరము లెప్రసీ సర్వే చేసినాం. లెప్రసీ సర్వే చేస్తే ఆ డబ్బులు కూడా రాలే, ఇంతవరకు రాలేవు మాకు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సర్వే చేయమని చెప్తున్నారు ఖచ్చితంగా. కాకపోతే మేము కూడా చేయమని చెప్తున్నాం. ఆ డబ్బులు వస్తేనే మేము ఇప్పుడు ఈ సర్వే చేస్తాము. ఎందుకనంటే మాకు కూడా కడుపు ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం అనేది ఉన్నది. కాబట్టి పై ఆఫీసర్లకు వేల జీతాలు ఉన్నా వాళ్ళకి సరిపోవంటారు. కాకపోతే మాకు ఎంత ఉన్నది సార్, చాలా తక్కువ. 9,000 అంటే అది ఎందుకు కూడా సరిపోదు. ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలంటే, పిల్లలకు చదువులు చెప్పించుకోవాలని అన్నా. కాకపోతే పొద్దున మొదలుపెట్టి పొద్దుదాకా పని చేయాలంటే మాతో అయితే లేదు సార్. మా బతుకు కూడా ఆలోచించి మాకు న్యాయంగా మాకు సాలరీలు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మేము చనిపోయినా కానీ మాకు కనీసము ఇంత అని అనేది లేదు. మాకు జీవనాధారం అనేదే లేదు. దయచేసి మా అందు దయతలిసి మాకు జీవనాధారం పెట్టాలి అని మేమందరం, మా ఆశలు మేమందరం కోరుకుంటున్నాం సారు. మా కంటి నుండి వచ్చే ప్రతి కన్నీరు కూడా మా జీవితాల కోసమే మేము పోరాడుతున్నాం. డబ్బులు వచ్చినాయని చెప్తారు కదమ్మా. ఇప్పుడు మీ మేడం అంటుంది కదా, నా పేరు సుశీల, మాది లక్ష్మాపూర్ సబ్ సెంటర్ రామన్పేట మండల్. మేము ఇప్పుడు 19 సంవత్సరాలు అయిపోతుంది ఆశా వర్కర్లో జాయిన్ అయ్యి.
అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలని జీతాలతో ఎంతో పోరాటం చేసి ఎంతో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం. కానీ మాది ఎందులో గుర్తింపు లేకుండా అయిపోతుంది. అదే కరోనాలో కూడా మస్తు సేవలు చేసినాం. మేము చనిపోయే స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడినాము. కనీసం ఇప్పుడు మేము చనిపోతున్నామంటే మాకు పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి మా గురించి సమాన వేతనం ఇవ్వాలి, ఫిక్స్డ్ వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు అప్పుడు 5 సంవత్సరాలు చేస్తేనే పర్మనెంట్ చేస్తామని అప్పుడు వైఎస్ఆర్ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిండ్రు. ఇప్పుడు మేము 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి, కానీ మాకు ఏ ఫిక్స్డ్ వేతనం లేదు. చాలని జీతాలతోని మాకు ఇస్తున్నా మా పిల్లలు మేము ఇప్పుడు ఎంత పోరాటం చేసినా మేము బ్రతకలేకపోతున్నాం దాని మీద. కాబట్టి మేము సబ్ సెంటర్ డ్యూటీలు కూడా చేయమని చెప్పినాం. మాకు డిఎండ్హెచ్ఓ సార్ కూడా చేయొద్దని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు కావాలి ఖచ్చితంగా అని అంటుండ్రు. ఏఎన్సీ టార్గెట్ అంటే మాకు ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకది. దాని గురించి మేము టెన్షన్ అవుతున్నది, మాకు టెన్షన్ పెడుతుండ్రు. ప్రభుత్వం అట్లా చేయకుండా మా మీద కనికరం, మా మీద దయదాలంచి ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని కోరుతున్నాము. మాకు డెలివరీ కూడా ఇప్పుడు డెలివరీ ఉంటేనే మాకు శాలరీస్ చేస్తారు. డెలివరీ కూడా మాకు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కావాలని అంటే వాళ్ళ సమస్యలను బట్టి కూడా ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ప్రైవేట్లో అవుతుండ్రు. ప్రైవేట్లో అయితే మాకు మేము వాళ్ళు ప్రెగ్నెంట్ నుంచి ఉన్నప్పటి నుంచి సేవలు చేసినా కూడా వృధాగా అయిపోతుంది, మాకు శాలరీ కట్ అవుతుంది. కాబట్టి మా దయతాలంచి ప్రభుత్వము మాకు సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. స్ఫూటం శాంపిల్స్ కూడా వాళ్ళు డబ్బాలు తీసుకురావాలని చెప్తుండ్రు. ఎవరికి ఏం రోగం ఉందో మాకు తెలియదు. అన్ని డబ్బాలు మేము మోసుకుంటూ వెళ్తే మాకు ఏం రోగం వస్తుంది మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు పిఎఫ్ఐ మాకు ఏం కట్టు లేదు, హెల్త్ కార్డులు లేవు. మాకు ప్రభుత్వం మేము చనిపోతే కూడా మాకు మట్టి ఖర్చులు కూడా లేవు. మాకు రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా లేవు, ఏవి లేవు. కాబట్టి మా యందు దయతలంచి ప్రభుత్వం కోరుతున్నాం ఏంటంటే మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. మాకు ఎంతో ఇప్పుడు సమాన వేతనం అందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా సమాన వేతనం ఇచ్చి రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు కూడా పోయినసారి లెప్రెస్ సర్వే చేసినాం, అవి డబ్బులు రాలేవని చెప్తుండ్రు. పల్స్ పోలియో చేసినాం, డబ్బులు రాలేవు. ఇప్పుడు చెయ్యమని అంటుండ్రు. ఇప్పుడు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు చెయ్యండ్రు అని అంటుండ్రు. పోయినసారి చేసినవి రావు, ఈసారి చేసినవి ఎట్లా వస్తాయి ముందే అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి మా డబ్బులు ఏ రూపాయి కూడా ప్రభుత్వం వాడుకోకుండా ఎక్కడ మిస్ కాకుండా మాకు అన్నీ కరెక్ట్గా ఇవ్వాలని, మా పనిని దగ్గర మాకు పారితోషికం సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మీకు డ్యూటీలు చేస్తారా, బంద్ చేసిరా? ఓన్లీ సర్వే చేయరు. డిఎండ్హెచ్ఓ సారు డైలీ మీకు 10 గంటల వరకల్లా వేయండి. ఏదన్నా ఎమర్జెన్సీది ఉంటే 12 గంటల దాకా ఉండి మీరు వేరే లేబర్ పని కానీ మీకు మిషన్ కుట్టు కానీ బీడీలు కానీ ఏ కార్మికులైనా మీరు పని చేసుకోవచ్చమ్మా అని చెప్పిండ్రు. కాకపోతే మేము ఇన్ని సంవత్సరం అట్లా చేయలేము, ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాం. సార్ చెప్పిన మాట మీద ప్రభుత్వం కూడా మా యందు దయదలంచి అట్లనే చేయాలి, కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నాం సార్. ఫిక్స్డ్ వేతనము, ఫిక్స్డ్ వేతనము, సబ్ సెంటర్ డ్యూటీలను, సబ్ సెంటర్ డ్యూటీలను, పెండింగ్ లో ఉన్న వేతనం బిల్లులను, పెండింగ్ లో ఉన్న బిల్లులను, పెండింగ్ లో ఉన్న బిల్లులను జిందాబాద్ సిఐటియు, పారిశోధకం మాకద్దు, పారిశోధకం మాకద్దు, కనీస వేతనం కావాలి, కనీస వేతనం కావాలి, పెండింగ్ లో ఉన్న బిల్లులను, పెండింగ్ లో ఉన్న బిల్లులను, పెండింగ్ లో ఉన్న బిల్లులను, పెండింగ్ లో ఉన్న బిల్లులను, సబ్ సెంటర్ డ్యూటీలను, సబ్ సెంటర్ డ్యూటీలను, సబ్ సెంటర్ డ్యూటీలను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, కనీస వేతనం ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న బిల్లులను, బడ్జెట్ సమావేశాలలో మా వేతనాన్ని, బడ్జెట్ సమావేశాలలో మా వేతనాన్ని
మీరు పోయినసారి రాలేమంటారు కదా, ఈసారి కూడా మీరు చేయకూడదు. ఇంకా పైసలు రాలేవు కాబట్టి అంతే కదా. ఓకే, సరే మీరు సర్వే చేస్తే చేయండి, లేకపోతే మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నారు. పైసలు అనేది చేయరు కదమ్మా. అదే మా పైసలు ఏడగంటలు ఏంటి ఇప్పుడు సడన్ గా రావాలంటే ఎడుకలు నచ్చింది కూడా పడుతుంది. నాకే చెప్పండి. సార్ చెప్పింది కరెక్ట్. అందరు పట్టుకుంటే చినిపోతుంది, అందరు సంతకాలు పెడితే చినుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.